మనకి మంచి చేసినప్పటికీ చెడు జరుగుతూ ఉందా? మనం మనుషులతో మంచిగా ఉన్నప్పటికి కూడా అనేక విధాలుగా మనం ఇబ్బంది పడుతున్నామా? లేదంటే ఒక మనిషికి మనం హెల్ప్ చేసినప్పుడు, సహాయం చేసినప్పుడు తిరిగి సహాయం పొందుకోలేకపోతున్నామా? ఇది మనం ఎప్పుడు ఆలోచిస్తాం మనుషులుగా. అరే! నేను ఇతనికి మంచి చేశానే, మరి ఇతనెందుకు నాతో ఇలా ఉంటున్నాడు అని చెప్పి. కానీ మనలో ఏముంటదో అదే బయటకొస్తది. నీకు చెడు చేసినప్పటికీ, నిన్ను చెడుగా మాట్లాడినప్పటికీ, నువ్వు తిరిగి ఏం చేస్తావు? తిరిగి చెడు చేయలేవు. మంచిగానే ఉంటావు. నీ నోట్లో నుంచి, నీ మనసులో ఎలాంటి ఆలోచనలుంటాయో దాన్ని బట్టి నీ మాటలు బయటకొస్తాయి. ఏ విధంగా అయితే ఒక మామిడి చెట్టు మీద రాళ్ళేసినప్పుడు అది మామిడి పండ్లను కాకుండా పనస పండ్లని ఇవ్వదుగా. ఆ చెట్టుకి ఏం పండ్లున్నాయో ఆ పండ్లనే కింద పడేస్తాయి. కాబట్టి మన హృదయంలో ఏముంటుందో అదే మనం ఇవ్వగలం. కానీ వేరే వాళ్ళు చూపించే వాటిని బట్టి, వేరే వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి, ఎదుటి వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి మన హృదయం మారదు. ఈ యొక్క మాటను గుర్తు చేసుకోండి. హృదయంలో ఉన్నదాన్ని బట్టి నోటిలోంచి బయటకు వస్తుందంట. ఈ యొక్క వచనాన్ని బాగా చదివినట్టే ఇంకా దాంట్లో ఇంకా చాలా విషయాలు ఉంటున్నాయి. మంచి అయితే మంచి బయటకు వస్తుంది, చెడ్డ అయితే చెడ్డ బయటకు వస్తుంది. అదేవిధంగా మనల్ని దేవుడు మంచిగా క్రియేట్ చేశాడు కాబట్టి ప్రేమనివ్వండి, ఏమీ ఆశించకుండా. క్షమించగలిగితే క్షమించండి, ఏమీ ఆలోచించకుండా. అలాగే మంచి చేయాలనుకుంటే మంచి చేయండి, ఏమీ ఎదురు చూడకుండా. ఆ విధంగా దేవుడు మనల్ని క్రియేట్ చేశాడు. దేవుణ్ణి కలిగి ఉన్నామంటే మనకి ఏం జరిగినప్పటికీ, మనల్ని ఎన్ని మాటలు అన్నప్పటికీ క్షమించి ముందుకెళ్తాం. కానీ హాని మనం తలపెట్టాం, హాని కలుగజేయం. అటువంటి ఉత్తమమైన మనుషులుగా మనల్ని ఈరోజు ఉండాలనే దేవుడి మాటతో హెచ్చరిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అంతా మీకు మంచి జరుగుతుంది దేవుని రాజ్యంలో.